హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. యోబు ఉన్న శ్రమల్లో కూడా స్నేహితులు ముగ్గురు ప్రశ్నిస్తూ మాట్లాడుతూ నువ్వు ఏ తప్పు చేసినావో తెలుసుకో అని చెప్పేసి ఎన్నో నిందలు తన మీద అంటున్నా కూడా ప్రశ్నిస్తున్నా కూడా ఆ సమయంలో కూడా నీతిని యథార్థతను విడిచిపెట్టకుండా, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే జ్ఞానమునకు మూలమవుతుంది. ఆ జ్ఞానము కలిగిన మాటలు ఆ పరిస్థితిలో కూడా, యోబు ఉన్న పరిస్థితిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. ఈ పరిస్థితిలో కూడా నా దేవుని హస్తము నన్ను విడిచిపెట్టదు, నాతోనే ఉంటుంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన క్రియలు చాలా గొప్పవి. అటువంటి పరిస్థితిలో కూడా దేవుని గూర్చి గొప్పతనాన్ని ప్రచురం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే దేవుని హస్తం ఎంత శక్తివంతమైనదో వాళ్ళకు తెలియజేస్తున్నాడు. ఇంత నేను తట్టుకుంటున్నాను అన్నా కూడా దేవుడు నాతో ఉండబట్టి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అంతే. ఆయన హస్తము నన్ను విడిచిపెట్టదు. నా నీతిని నేను విడిచిపెట్టను, నా నీతిని నేను గట్టిగా పట్టుకొని ఉంటాను అని తన స్నేహితులతో అటువంటి పరిస్థితిలో కూడా నాకెందుకు వచ్చిందో అని కృంగిపోకుండా దేవుని గురించి గొప్ప ఉపదేశము చెబుతున్నాడు. ఆమేన్.